ఆంధ్ర వైసీపీలో ఆ మంత్రి పవర్ సెంటర్గా మారారు. సామాజిక వర్గ బలం పుష్కలంగా ఉండడంతో అధికార పార్టీలో ఆ నేత హవాకు తిరుగు లేకుండా పోతోంది. ఆ మంత్రి స్పీడ్కు బ్రేకులు వేయాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా అదే సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించింది. ఇంతకీ ఎవరా నేతలు? అధికార పార్టీ నేత జోరును కట్టడి చేయడానికి టీడీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? వచ్చే సార్వత్రిక ఎన్నికలను టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. గెలుపు కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా పార్టీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఈ భావనలోనే ఇప్పుడు సైకిల్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సామాజిక వర్గ పరంగా ప్రభావం చూపించే అధికార పార్టీ నేతలకు చెక్ పెట్టే ఆలోచనలో తెలుగుదేశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయింది. దీనికి ప్రధాన కారణం మంత్రి బొత్స సత్యనారాయణ అనే చెప్పాలి. ఇటు ఈ జిల్లాల్లో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం బొత్స కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ శాతం మంది 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఈ అంశంపై సీరియస్ గానే దృష్టి పెట్టింది. బొత్స కుటుంబాన్ని ఎదుర్కొనే కాపు సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేసే పనిలో పడిందట టీడీపీ హైకమాండ్. బొత్స కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా ఉన్న కాపు సామాజిక వర్గం నేతలను టీడీపీ రంగంలోకి దింపుతోంది. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి మంచి పరిచయాలున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఈ కుటుంబం మంత్రి బొత్స స్పీడ్కు బ్రేకులు వేయగలదు అన్న ఆలోచనకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కాపులను టీడీపీలోకి తీసుకొచ్చే బాధ్యతలను కళా వెంకట్రావుకు అప్పగించినట్టు సమాచారం. ఇదే క్రమంలోనే 2 జిల్లాల్లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరోవైపు కళా వెంకట్రావు గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ 2019 ఎన్నికల్లో అధికారానికి దూరం అవ్వడంతో సామాజిక వర్గ పరంగా అంతగా ప్రభావం చూపలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో కిమిడి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే కాపుల ఓట్లు పార్టీకి ప్లస్ గా మారతాయనే భావన రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర కాపులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.